అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 40:31 అధ్యాయము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు మనం నూతన బలాన్ని పొందుకుంటామండి. నిజమే కదండి. అదే మనం మనుషుల కొరకు ఎదురు చూసామనుకో, ఏదో ఒక రోజు బాధపడవలసి వస్తుంది. అనవసరంగా వీళ్ళ కోసం ఎదురు చూసామే అని బాధపడతాం. కానీ దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎప్పుడు కూడా బలాన్ని పొందుకుంటారు. పక్షి రాజులు రెక్కలు చాపినట్లు పైకి ఎగురుతారంట, అలేక పరిగెత్తుతారంట, సొమ్మసిల్లక నడిచిపోతారంట. నిజమే, పరిగెత్తుతారు కానీ అలసిపోరు, నడుస్తారు కానీ సొమ్మసిల్లలు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడూ కూడా అలసిపోమంట, సొమ్మసిల్లిపోమంట. దేవుని కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుతారు. ఈ విషయం మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలండి. దేవునిలో ఉన్న ఆనందము, దేవునిలో ఉన్న సంతోషం ఇంకెక్కడా లేదు. మన చుట్టూ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండేటప్పటికీ మనం ఎదురు చూడవలసింది యెహోవా కొరకు మాత్రమే. ఎప్పుడూ కూడా మనుషుల మీద ఆధారపడాలని ఏ రోజు కూడా అనుకోకండి. యెహోవా దేవుడు మనకు మన జీవితంలోని కొన్ని పరిస్థితులు అనుమతించినప్పటికీ ఆ పరిస్థితుల్లో, ఆ శ్రమలలో మనం విడిచిపెట్టడు కానీ ఆ శ్రమలలో నుండి గొప్ప సాక్ష్యాన్ని మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు. పక్షిరాజులంట, నిజమే, పక్షుల్లో రాజు అంట రెక్కల చాపి పైకి ఎగురుతారంట. మామూలు పక్షి అయితే కొంత దూరం వరకు ఎగురుతుంది. పక్షిరాజు అయితే మాత్రం చాలా ఉన్నతంగా, చాలా హైట్లో ఎగురుతుందండి. మనల్ని కూడా దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడని విషయం ఏమైనా ఉందంటే అదేంటంటే, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాము, నేను అసలు భయపడవలసిన విషయమే లేదని మనం నమ్మాలి. ఈ మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.